ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అని యేసయ్య చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఇది. చాలాసార్లు సహవాసములోనే ఈ యొక్క ఇద్దరు ముగ్గురు కూడుకోవటం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం, లేదంటే సంఘములోనే ఈ యొక్క ఇద్దరు ముగ్గురు కూడుకోవటం జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము మన జీవితంలో మర్చిపోతూ ఉంటాం. ఏంటి అనంటే కుటుంబ ప్రార్థన. కుటుంబంలో కూడా భర్త, భార్య, పిల్లలు మరి కూడుకొని ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనో ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబ ఆరాధన మన గృహములకు కంచెగా వేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన కుటుంబాలలో దేవునితో సాన్నిధ్యము, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచగలిగేది ఏదైనా ఉంది అనంటే అది కేవలము కుటుంబ ప్రార్థనే. క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన అత్యంత ప్రాధాన్యమైనది. లేదంటే పైకప్పు లేకుండా 4 గోడల మధ్య నివాసము చేసే గృహము ఏ రీతిగా భద్రత లేకుండా ఉంటుందో అదే రీతిగా కుటుంబ ప్రార్థన లేని గృహాలు, వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు అదే రీతిగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కలిసి ప్రార్థించే వరమును మనమందరము కూడా పొందుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు కలిసి ప్రార్థించే మనసు మీకు లేనప్పుడు, మీ మధ్యలో లేకపోతే మీ ఇంటిలో యేసయ్య ఎలా ఉంటాడు? ఒక్కసారి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోవటానికి నీవెన్నో కారణాలు చెప్పవచ్చు. నేను వ్యాపారంలో బిజీగా ఉన్నాననో, లేకపోతే నా ఉద్యోగ బాధ్యతల వల్ల నేను అలసిపోతున్నాననో, లేకపోతే నేను ఇంటి పనులతో మరి నేను చాలా వికసమైపోతున్నాననో, నువ్వు అనేకమైన సాకులు చెప్తూ ఉండవచ్చు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబమును కట్టుకోవడం మన వల్ల కాకపోతే మనము మన యొక్క కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్న వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడే దానిని కట్టగలడు. కాబట్టి ప్రభువైన యేసు వారి యొద్దకు మనము సహాయం కోరి వచ్చినట్లయితే మన కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మన ఇంటిలో యేసయ్య ఉంటే మన ఇల్లే ఒక చిన్న పరలోక రాజ్యముగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ యేసయ్య మన జీవితంలో లేకపోతే, యేసయ్య మన కుటుంబంలో లేకపోతే అది నిజముగా దయ్యాల నిలయముగా ఉంటూ ఉంటుంది. ఆ కుటుంబాలలో ప్రేమ ఉండదు, ఆ కుటుంబాలలో శాంతి ఉండదు, ఆ కుటుంబాలలో సమృద్ధి ఉండదు, ఆ కుటుంబాలలో సమాధానము ఉండదు. యేసయ్య ఉన్న ఇంటిలో పాపము ఉండదని లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదువుకున్న సందర్భములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలు ఉండవు, యేసయ్య ఉన్న ఇంటిలో కొదువ ఉండదు, మరి యేసయ్య ఉన్న ఇంటిలో ఏది కూడా గొప్ప సమాధానం ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో నిత్యము స్తుతినే ధూపముగా ఉంటూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? లేకంటే నేడే నీవు ప్రారంభం చేసుకో. అది కొంతమందితోనే కాదు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, ఒకవేళ భర్తలు లేకపోతే భార్య, పిల్లలు మీరు పెట్టుకొని ప్రార్థన ప్రారంభించగలిగినట్లయితే నీ హృదయంలో ఉన్న భారమును దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ప్రార్థనలో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరతను ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మంచి తీర్మానం చేసుకో.
ప్రభా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాను ప్రవ్వా. ఎన్నటెన్నిటికి కూడా ఈ కుటుంబ ఆరాధనను నేను మర్చిపోను ప్రవ్వా. నా కుటుంబంలోనికి మీరు దిగిరండి, నీ నిత్య రాజ్యమును, నీ పరలోకమును నా కుటుంబంలో మీరు ఉంచండి అని నీవు నేను ప్రార్థించగలిగినట్లయితే దేవుని యొక్క గొప్ప సమాధానము, దేవుని యొక్క గొప్ప సమృద్ధి, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు నీ కుటుంబంలోనికి దిగిరాపోతున్నాయి. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ఆరాధన మా జీవితంలో మిమ్మలను తీసుకొని వచ్చి మా ఇంటిలో కూర్చోపెడుతుందని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. మీరు మాతో ఉంటే మాకు ఏ కొరత లేదు, మీరు మాతో ఉంటే మాకు ఏ దిగులు లేదు, మీరు మాతో ఉంటే మాకు ఏ చింత లేదు. కాబట్టి మీరు మాతో ఉండండి ప్రభువా. దేవా, ఈ వింటున్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయండి. మంచి తీర్మానములను తీసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.